ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రవచన వాక్కు మీ కొరకు మొదటి సమూయేలు 15 అధ్యాయము 22వ వచనం చూసుకున్నామండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభువును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి మహిమ కలుగునాక. మన జీవితంలో దేవుని యొక్క మాట వినడము ఎంతో ప్రాముఖ్యత. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నామంటే, దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. మనము అర్పిస్తూ ఉంటాం దేవునికి దహన బలులు కానీ, ప్రార్థన కానీ, మనం స్తుతిస్తూ ఉంటాం, దేవుని మహిమపరుస్తుంటాం. కానీ దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని యొక్క మాట వినడం, దేవుని యొక్క మెల్లనైనటువంటి స్వరానికి మనము లోబడడం. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటకు మనం విధేయత చూపించడము, లోబడడం అనేది దేవునికి ఎంతో ఇష్టం అంటది. కానీ మనం ఏమనుకుంటామంటే, మనము దేవుణ్ణి బాగా స్తుతిస్తే అది జరుగుతుంది అంటాం, దేవుని బాగా ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. కరెక్టే, అది జరుగుతాయి. కానీ అంతకంటే శ్రేష్టమైనది ఏంటిదంటే ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటకు మనం లోబడడమే ఆయనకి ఎంతో సంతోషం. మన జీవితంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలకు కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను మనం త్రోసివేయడం. దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో, త్రోసివేస్తామో, దానికి ఏంటంటే దానికి రిజల్ట్ ఏంటంటే మన జీవితాల్లో అనేక మార్లు మనకు దుఃఖానికి మనం లోనవుతూ ఉంటాం, అనారోగ్యానికి లోనవుతూ ఉంటాం. మనం ఒకవేళ ఆదాము పరిస్థితి చూసినట్లయితే, అవ్వ పరిస్థితి చూసినట్లయితే దేవుని మాటను ఏం చేశారు? వాళ్ళు త్రోసిపుచ్చారు. ఆ మాటకు వారు లోబడక దేవునికి అయిష్టంగా జీవించారు. మన జీవితంలో కూడా ఇన్ని శ్రమలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, వేదన, దుఃఖం, అశాంతి కలుగుతుందంటే ఎక్కడో మనము దేవుని యొక్క మాటను ఏం చేసామాట? మనం వినకుండా, లోబడకుండా ఆయనకు తిరుగుబాటుతనంగా మనం జీవించాం. అయితే ఈరోజు మనం ఏ స్థలంలోనైతే దేవుని మాటను తృణీకరించామో అది మనం జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు మనల్ని బహుగా క్షమిస్తాడు. ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో శాంతి, సమాధానము, నెమ్మదిని, ఆరోగ్యమును, సంతోషమును దేవుడు మరలా మనకు దయచేయుటకు సిద్ధంగా ఉన్నాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా, నీకు వందనాలు తండ్రి. ఈ మాట విని దీవెన ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్టు కృప చూపించండి. పరిశుద్ధ ఆత్మ మాకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.